నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలు అంశాలపై చర్చా వేదికగా చైర్మన్ రామగోవింద్ రెడ్డి అధ్యక్షతన జెడ్పీ సర్వసభ్య సమావేశం. సభ్యుల ప్రశ్నలకు వివరణ ఇచ్చిన కలెక్టర్, ఆయా శాఖల అధికారులు. కడప నగరం కోఆపరేటివ్ కాలనీలో ఘనంగా వినాయక చవితి 41వ వార్షికోత్సవాలు. కుంకుమార్చన, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులు. కడప నగరం ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో వైభవోపేతంగా తిరునాళ మహోత్సవం. దైవ సందేశం అందజేసిన బిషప్ సగినాల పాల్ ప్రకాష్. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలను కార్యదీక్షతో అంకిత భావంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి కొరత లేకుండా చూడాలని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఈరోజు కడపలోని జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్మన్ రామగోవింద్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. తొలుత పులివెందుల ఒంటిమిట్ట నూతన జెడ్పీటీ సభ్యులుగా ఎన్నికైన మారెడ్డి లతారెడ్డి, అద్దెలూరు ముద్దు కృష్ణారెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు సంతృప్తికరమైన కనీస మౌలిక సదుపాయాలను కల్పించే దిశగా సమస్యలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ఇప్పటి వరకు చేపట్టిన అన్ని అభివృద్ధి పనులను గతంలో చేపట్టి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న పనులను కూడా ప్రణాళిక ప్రకారం పూర్తి చేసేలా చర్యలు చేపట్టడం జరుగుతోందని వివరించారు. జిల్లాలో ఎలాంటి ఎరువుల కొరత లేదని, ఖరీఫ్ ప్రారంభంలోనే 12,000 మెట్రిక్ టన్నులు పంపిణీ చేసినట్లు ఆయన వివరించారు. ఇంకా సీజన్ అవసరానికి సరిపడా ఇండెంట్ పెట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ఆర్ఎస్కేలు, డీలర్ల వద్ద యూరియా అందుబాటులో ఉందని, విడతల వారీగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. సర్వసభ్య సమావేశంలో సభ్యులు లేవనెత్తిన అంశాలను పరిశీలించి వచ్చే సమావేశం నాటికి అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అంతకుముందు అజెండా అంశాల వారీగా వివిధ శాఖల అధికారులు ప్రగతి నివేదికను సమర్పించగా పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలపై అధికారులు సమాధానమిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు రామగోపాల్ రెడ్డి, రామచంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ధృవపరుచుచున్నాను. ఒంటిమిట్ట జిల్లా ప్రజా పరిషత్ సభ్యుడినైన అద్దెలూరు ముద్దు కృష్ణారెడ్డి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ధృవపరచుచున్నాను. ఇక్కడ విజయాలు కానేటి కలెక్టర్ చేయాలని నేను కోరుతున్నాను సార్. మన కడప జిల్లాలో ఉల్లి రైతులకైతేనేమో అట్లా యూరియా కూడా సార్, యూరియా 5-6 నెలల నుంచి కూడా యూరియా కూడా రైతులకు అందడం లేదు సార్. ఓకేమ్మా, గౌరవ సభ్యులు అడిగిన క్వశ్చన్ గురించి మనకు యూరియా దాదాపు 20,500 మెట్రిక్ టన్నులు గవర్నమెంట్ ఎర్రగడ్డలు అయితే ఇప్పుడు 800కి అయితే రైతులకు కూలీకి 500 ఇస్తున్నారు సార్. రైతు ఎకరాకు వచ్చేసి 80,000 ఖర్చు వస్తుంది. 80,000 ఖర్చు వస్తుంది సార్. 800 ఏమి గిట్టుబాటు కాదు. మీరు దయచేసి ప్రభుత్వం దృష్టికి 1,800 కంటే 2,000 కాడికి తీసుకుపోయేటట్టు కోరుతున్నాం సార్. ప్రభుత్వము కన్ను మూసుకొని ఉంటుందని, లేకపోతే మీరు ఆ మాత్రం అంత నిర్లక్ష్యం ఎందుకు? ప్రభుత్వం పాలసీ పెట్టింది, ఆర్ఎస్కేలను పెట్టింది, ఆర్బీకేలు తీసేసి ఇంకా వైఎస్ఆర్ ఆర్బీకే ఫెసిలిటేషన్ సెంటర్ అని చెప్పి మీరు సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ దగ్గర పెట్టినారు. సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ దగ్గర ఎవడన్నా మనిషి వేయడానికి పరిస్థితి ఉందా? ఎప్పుడో మీ ఆఫీసర్ పోయినారు అడిగి, మనిషి ఎవడన్నా పోతాడు దాంట్లోకి? మీరు వ్యవసాయ శాఖ, మీరేమో రైతులేమో పరిశుభ్రంగా పెట్టుకోండి, కంప పెట్టుకోండి అని చెప్తారు. మీ ఆఫీసర్ కూడా చుట్టూ కంప పెట్టుకొని ఉన్నారే. ఎవరికైనా సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ కనబడుతుందా అడా? చూడండి పోయి జిల్లా కార్యాలయాలు ఏమేమి ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయని చెప్పి. మీరు ఎవరన్నా జిల్లాధికారి కనుక పోయింటే వైఎస్ఆర్ ఆర్బీకే ఫెసిలిటేషన్ సెంటర్ ఎందుకు ఉంటుందా అక్కడ? ఎవరి నిర్లక్ష్యం దానికి? పెట్టిన వీడియో చూశాను సార్. ఎవరి నిర్లక్ష్యం? 15 ఏళ్ళు ప్రభుత్వం ఆడితే వాటిని పేర్లు పెట్టుకుంటా మళ్ళా సార్ వైఎస్ఆర్ రైతు భరోసా అని హెడ్ క్వార్టర్ లో ఎందుకుంది? మెయిన్ రోడ్ లో, జిల్లా కేంద్రంలో
సార్ అది ల్యాబ్ సార్, దానికి వైఎస్ఆర్ కడప జిల్లా ఉంది సార్, అంతే సార్. ఇప్పుడు ఇద్దరం సార్ నేను వైఎస్ఆర్ ఆర్బీకే ఫెసిలిటేషన్ సెంటర్ చూసే మాట్లాడతాను నేను. కనీసం సాయం చేసి అంతమంది రైతులు పోతుంటారు, కనీసం దారి లేదు సార్ దానికి. ఈ పక్క కప్ప ఆ పక్క పెట్టలేదు, కనీసం ఆఫీసులో ఎడగాకుండా అంత అధ్వానంగా పెట్టుకున్నారు ఆఫీసు. మీరేమో దేశం అందరికి మంచి చెప్తారు, మీ ఆఫీసు సక్రమంగా పెట్టుకోండి ముందు ఫస్ట్. చేస్తాం సార్. ఒకవేళ మన గౌరవ సభ్యులు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉండొచ్చేమో కానీ ఒక బ్రహ్మాండమైన వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మీకు ఇండియాకి ఎంత కావాలన్నా ఏమన్నా కూడా క్షణాల్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యవస్థ ఉంది కదా. ఇమీడియట్ గా మీకు ఫోన్ మీద కానీ ఇంతకుముందు గతంలో విస్తీర్ణం ఎంత చేసినారు ఏంటి అనేది కూడా ఈరోజు మీకు గ్రామ స్థాయి నుంచి ఆర్బీకేల ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా బ్రహ్మాండంగా సిస్టమ్ ఉంది. మీరు సిస్టమ్ లో డిస్ట్రిబ్యూషన్ రైతులకు ఎంత యూనిట్ కావాలా, ఏ రైతుకి ఎంత అవసరం ఉండే సిస్టమ్ ద్వారా తెప్పించుకోవచ్చు కదా. అంతా ఉందా మీ దగ్గర? 100% ఎంతమంది రైతులకు ఎంత డిమాండ్ ఉంది? మామూలుగా యూరియా కానీ ఎరువులన్నీ కూడా ఖరీఫ్ మీకు అంతా ఉందా? ఇప్పుడు ఈ ఖరీఫ్ లో ఎంత డిమాండ్ ఉంది మీ దగ్గర, కూడా ఎంత అవసరం ఉంది అనేది మీ దగ్గర ఉందా అంటే డిమాండ్ ఎంత ఉంది అని? 100% ఉంది సార్. నా దగ్గర సార్ మనకు దాదాపు 80,000 ఎకరాలు వరి సాగులోకి వచ్చేదానికి అవసరం ఉంది సార్. 80,000 ఎకరాలకు 80. కడప నగరం కోఆపరేటివ్ కాలనీలో వినాయక చవితి 41వ వార్షికోత్సవాలు అత్యంత వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు కుంకుమార్చన పూజలు జరిగాయి. ఇందులో 100 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. అలాగే నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలను అందరినీ ఆకట్టుకున్నాయి. పూజలకు హాజరైన భక్తులకు స్థానిక కార్పొరేటర్ సిపిసి అధినేత సూర్యనారాయణరావు, ఆయన సతీమణి ఉషారాణిలు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. అంతకుముందు వారు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించగా అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కందుల విద్యా సంస్థల అధినేత కందుల చంద్రబాబు రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాలను ఉత్సవ కమిటీ సభ్యులు నాగరాజు, అఖిలేష్, జగదీష్, గోవర్ధన్, మల్లికార్జున, వినోద్ కుమార్, తేజ తదితరులు పర్యవేక్షించారు. పెట్టడం కాదులే, దాన్ని కలుపుతున్నా ప్రసాదం. అన్న ఏం కర్రీ అన్నది ఎక్కువ ఎక్కువ వైట్ రైస్
स्तुत्याय नमः भक्तविघ्नविनाशनाय नमः एकदन्ताय नमः चतुर्बाहवे नमः चतुराय नमः सिद्धिसंयुताय नमः लम्बोदराय नमः सूर्पकर्णाय नमः हरे नमः ब्रह्मविदित्तमाय नमः कालाय नमः कामिने नमः भाषाकुशधराय नमः दण्डाय नमः गुणातीताय नमः प्रकल्पशाय नमः स्वयं सिद्धाय नमः सिद्धा రైట్ ఆ టైంలో రైట్ 15 days బ్యాక్ దగ్గర 1 month బ్యాక్ ఓకే 5 రోజుల మొన్న 9 రోజులు పెట్టాం సార్ లాస్ట్ టైం 50కి ఇంకా ఎక్కువ పెట్టాలి. అందరికి నమస్కారం అండి. ఈరోజు సాయంత్రము ఎన్జిఓ కాలనీ కార్పొరేటివ్ కాలనీలో వినాయకుడిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరము 41వ సంవత్సరంగా వాళ్ళు చాలా కమిటీ మెంబర్స్ అందరూ చాలా సక్సెస్ఫుల్గా 41 సంవత్సరంగా కోఆపరేటివ్ కాలనీలో చేయడం జరుగుతుంది. ఇట్లాంటి ఉత్సవాలు ఇంకా ముందు చేయాలని కోరుకుంటూ ఈ కోఆపరేటివ్ కాలనీలో ట్రాఫిక్ కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, పక్క నైబర్స్ కావచ్చు, సపోర్ట్ చేసినందుకు అందరికీ పేరున ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు మిత్రులు మరియు ఈ టైంలో శత్రువులు కూడా మిత్రులుగా మారి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఈ 41వ సంవత్సరము కోఆపరేటివ్ కాలనీలో జరిగే ఉత్సవానికి నేను ఈసారి ఫస్ట్ టైంగా పాల్గొనడము నాకే చాలా ఆనందంగా ఉంది. సో ఉండే యూత్కి వెనకమ్మడి ఉండే పెద్దలకు నాకు ఇక ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. రాయలసీమ ప్రాజెక్టులు కడపతో ముడిపడుతున్న సమయంలో వేల కోట్లు వెచ్చించి ప్రాజెక్టులు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి తెలిపారు. ఈరోజు సాయంత్రం కడపలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బనకచెర్ల ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి చేయాలని తెలంగాణ వారు మొత్తుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సీఎం చంద్రబాబు కుప్పంకు నీళ్లు వచ్చేలా కృషి చేశారని కూటమి ప్రభుత్వం జగన్ లాగా డ్రామాల ప్రభుత్వం కాదన్నారు. హంద్రీ నీవా నుంచి ఎర్రబెల్లి చెరువుకు నీళ్లిచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కిందన్నారు. దాదాపు నేషనల్ హైవేలన్నీ పూర్తి అవుతున్నాయని, సీఎం ఆవాస్ యోజన ద్వారా కడప జిల్లాలో 70,000 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. సూపర్ 6 పథకాలు అమలు జరుగుతున్నాయని వివరించారు. ఢిల్లీలో కేవలం 4 పథకాలు అమలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీ 3 సార్లు అధికారంలోకి వచ్చిందని, ఏపీలో సూపర్ 6 పథకాల అమలు వల్ల కూటమి ప్రభుత్వం బలపడిందన్నారు. ఏపీని జగన్ ఐపీగా మారిస్తే కూటమి ప్రభుత్వ హయాంలో వీఐపీగా మారుతుందని చెప్పారు. పేదరిక నిర్మూలనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా వివరించారు. కర్నూలులో హైకోర్టు బ్రాంచ్, బెంగళూరు టు విజయవాడ 6 లైన్ల హైవే, ఏపీకి 9 విమానాశ్రయాలు రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. పులివెందులలో వార్ వన్ సైడ్గా ఉందని, జగన్పై వ్యతిరేకత పెరిగిందన్నారు. షర్మిల కాంగ్రెస్లో ఉంది కాబట్టి బీజేపీపై విమర్శలు చేస్తోందని చెప్పారు. రాయలసీమ రతనాల సీమగా మారడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, సెప్టెంబర్ 9 నుంచి సీరియస్గా వివేక హత్య కేసు విచారణ సాగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం 17 గంటలు కష్టపడి పనిచేస్తున్నారని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఈ సందర్భంగా కొనియాడారు. ఇప్పటికే గోదావరి నీళ్లు దాదాపు 1500 టీఎంసీ పైగా సముద్రంలోకి పోయినాయి. ఇప్పటికే అంటే ఆగస్టు 30 నాటికి మరొక 700 టీఎంసీ కృష్ణా జిల్లాలు కూడా అవి కూడా బే ఆఫ్ బెంగాల్లో కలిసినాయి 2. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రాజెక్టులకు అవసరమైన నీళ్లు తెచ్చుకుంటే ఎంతైనా అవసరం. ఎంతో అదృష్టం కొద్దీ టోటల్ కింద ఉండే నెల్లూరు దగ్గర ఉండే సోమశిల, కండలేరు కూడా మరొక 30 టీఎంసీ నిండితే అవి కూడా పూర్తవుతాయి. మా గండికోట, జమ్మలూరులోని గండికోట కానీ, మైలవరం కానీ, సర్వరాజ సాగర్, వామికొండ, కమలాపురం కానీ, చిత్రావతి, పైడిపాలెం, పులివెందుల కానీ, బ్రహ్మం సాగరు కానీ, ఏది మైదుకూరు దగ్గర కేసీ గనాలు ఫుల్గా పడుతుంది. పైన గోరుకల్లు నిండింది, ఆ పైన వెలుగోడు నిండింది, అవుకు నిండింది. అంటే రాయలసీమలోని అదే కాకుండా గౌరవ సీఎం గారు ఈరోజు కుప్పానికి కూడా హంద్రీ నీవా ద్వారా జలహారతి
గతంలో జగన్ రెడ్డి గారు కొన్ని చోట్ల ఊరికి అడ్డకట్ట వేసి నీళ్లు పంపింగ్ చేసి ఆ డ్రామాలు కాకుండా నిజమైన వాటర్. అదే కాకుండా అదే అంద్రినివా ద్వారా మొన్న ఎలక్షన్ టైంలో 421 కిలోమీటర్ దగ్గర అంద్రినివా దగ్గర నుంచి ఎర్రబల్లి అనే చెరువుకు కనెక్షన్. అది 10 కిలోమీటర్లు పని జరగకుండా ఉంటే అది కూడా పనికి పంపించినాం, కూడా జీవో కూడా ఇవ్వబోతున్నాం. 10 రోజుల్లో ఆ పని పూర్తవుతుంది. మరొక 10 రోజుల్లో ఎర్రబల్లకు నీళ్ళు కూడా రాబోతున్నాయి. ఇరిగేషన్ కూడా పూర్తి కావాలా. మన రాయలసీమకు అత్యవసరం ఉంది. జగన్ రెడ్డి యొక్క పరిస్థితుల వలన అన్నీ నష్టపోయినాం. ఇప్పుడే గౌరవ కలెక్టర్తో మాట్లాడినా. ఈ జిల్లాకు 70,000 ఇళ్ళు ఇచ్చినారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన. అది ఫాస్ట్గా జరగాల. మా జమ్లోడుకు 13,000 ఇళ్ళు వచ్చినాయి. అది ఫాస్ట్గా రన్ అవుతుంది. టిడ్కో హౌస్ అని, ఎన్టీఆర్ హౌసింగ్ అని, ఇండివిజువల్ హౌసింగ్ అని. కేజ్రీవాల్ గారు ఒక 4 పథకాలు చేసినందుకు వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రి అయినాడు. 4వసారి స్కామ్లు ఇరుకొని పోయినాడు. ఇక్కడ మేము ఎన్డీఏ కూటమి మరింత బలం కాబోతున్నాం. అతని పప్పులు ఉడకవు జగన్ రెడ్డికి. ఇక్కడ ఈ యొక్క సూపర్ 6 ఈ విధంగా పెన్షన్ 4,000, 6,000, 10,000, 15,000 అనేది మీరు విచారించుకోవచ్చు. మా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా లేదు. కాబట్టి ఇటువంటి సంక్షేమం చేస్తూ అభివృద్ధి చేస్తూ రాయలసీమ ప్రాజెక్టులో కట్టుబాటుగా ఉంటూ ఇండస్ట్రీ మా జేఎస్డబ్ల్యూ కూడా కన్ఫర్మ్ అయ్యి ఈరోజు కూడా పత్రికలో మీరు గమనించుంటారు 25 కోట్లు రిలీజ్ చేసినారు. అది కాకుండా గండికోట టూరిజం. అదే విధంగా ఒంటిమిట్టలో ముఖ్యమంత్రి గారు స్వయంగా దానికి అన్నదాన కార్యక్రమం కూడా అది కూడా గౌరవ బిఆర్ నాయుడు గారు చైర్మన్ కూడా ప్రకటించాడు. దానికి టోటల్గా ప్యాకేజ్ పెద్ద నిర్మాణశాల, తయారీ కేంద్రము, ఫుడ్ ఫ్రీ. అంటే ఆధ్యాత్మికంగా కూడా ఉండాలా, టూరిజం ఉండాలా, ఇండస్ట్రీ ఉండాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా, ఇరిగేషన్ ఉండాలా. ఇవన్నీ కలిస్తేనే రాజకీయం. జగన్ రెడ్డి మాదిరి దొంగ సారాయి అమ్మి, ఇసుకే తనే అమ్మి, తనే గనులు ఆక్రమించుకొని, రోడ్లు గుంతలు పుడ్చకుండా, ఇండ్లు కట్టకుండా ఆపి అందరి మీద దౌర్జన్యం, చివరికి టీటీడీలో దోపిడీ, లడ్డూలో కూడా నెయ్యి దోపిడీ, అన్ని మహా కట్టుకథలు పిటకథలు. అది చేయలేక్కడ బిఆర్ నాయుడు గారు ఓపెన్గా చెప్తున్నాడు, నువ్వు మహా దొంగ భువన కరుణాకర్ రెడ్డి అని. ఆయన మీదకి పోవడం ఏంది? ఇది ఎక్కడికి పోతుంది ప్రయాణం? ప్రతి ఒక్కరము మంచిగా ఆలోచించి, అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, 6G రాబోతుంది. మన దేశము 4వ స్థానం ప్రపంచంలో ఆర్థిక విధానంలో, 3వ స్థానానికి రాబోతుంది. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత కడప, వికసిత జమ్మనోడు, అన్ని రకాలుగా వికసిత కమలం కూడా కావాలా. బీజేపీ పార్టీ తరపున ముగ్గురము ఏకమై పరిగెత్తించినట్టు ఆంధ్రప్రదేశ్ను జగన్ రెడ్డి ఐపీగా మారిస్తే ఈ యొక్క కూటమి ఆధ్వర్యంలో, చంద్రబాబు గారి ఆధ్వర్యంలో విఐపీ కాబోతుంది. కడప నగరంలో వెలిసిన ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో తిరునాళ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బిషప్ సైనాల పాల్ ప్రకాష్ పతాకాన్ని ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం శాంతి కోసం పావులను ఎగురవేశారు. ఈ సందర్భంగా బిషప్ దివ్య బలిపూజ సమర్పించి మాట్లాడారు. తిరునాళ ఉత్సవాలు ఘనంగా సజీవంగా సాగాలని కోరారు. ప్రజలంతా శాంతి సమాధానాలతో ఉండాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఆరోగ్యమాత ప్రజల ప్రార్థనలు ఆలకించి వారి అభిష్టాలను నెరవేర్చాలని కోరుకుంటున్నామన్నారు. నవదిన జపాలతో 9 రోజులు ప్రజలు వేలాదిగా పాల్గొని ఆ దేవుని ఆశీస్సులు పొందాలని ఆయన సూచించారు. అనంతరం ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి విశ్వాసులను ఆశీర్వదించారు. దర్శించే భక్తులకు అనేక విధాలుగా ఆశీర్వాదం. మరియా ఆవే 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 మరియా. ఆరోగ్య మాతగా వెలసిన మా తల్లివి, మము చల్లగా దీవించు ఓ మా మరియమ్మ. నిరతమునే కొలుతును నీ నామమును, నిరతమునే కొలుతును నీ. సిస్టర్ గారు, ప్రెసిడెంట్ విక్టర్ గారు, సెక్రటరీ సెబాస్టియన్ గారు, మన సహాయ దీన్ స్వామి
స్వామి రాండి. దీని స్వామి. ఇప్పుడు శుభసూచకముగా కొబ్బరికాయలను నేత్రాసన ప్రొక్కినటువంటి ఫాదర్ తమ్ముడు సురేష్ గారు ముందుకు రండి. వైస్ ప్రెసిడెంట్ మన లీజన్ ఆఫ్ మేరీ ప్రెసిడెంట్ సుందరమ్మ, విన్సెంట్ పాల్ ప్రెసిడెంట్ వచ్చారా? మీరు కలుగ చేసిన ఈ భూగోళం ప్రకృతి ఋతువులో క్రమ పద్ధతిలో కాలచక్రంగా సక్రమంగా కొనసాగుతూ నీ కీర్తిని పొగుడుతున్నది. ఈనాడు మేము ఈ కుమారుడు మరియు వారి తల్లి అయిన మరియమాత ద్వారా నీకు కృతజ్ఞతాంజలిని భక్తానందంతో చెల్లిస్తున్నాము. ఈ యొక్క తేరును ఆశీర్వదించండి. ఈ తేరు ప్రదక్షిణముగా వెళ్ళు స్థలములందెల్లా మీ దైవ మహిమ వెల్లడకునుగాక. ఎవరెవరైతే ఈ తేరును చూస్తూ ప్రార్థన చేస్తారో వారు ఆ తల్లి యొక్క ప్రేమను అనురాగమును పొందినట్లు, వారి ప్రార్థన సహాయంతో వారి జీవితంలో సుభిక్షంగా ఉన్నట్లు అనుగ్రహించండి. మీ మోక్షరాజ్య ప్రయాణికులము ప్రతి సంవత్సరము ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిపేటువంటి మరియమాత జన్మదినోత్సవాన్ని మహోత్సవంగా కొనియాడటానికి ఈ ప్రాంగణమంతా సిద్ధమవుతుంది. ఈ పుణ్యక్షేత్రము ఈ కడప మేత్రాసనానికి, కడప పట్టణానికి తలమానికంగా ఉన్నటువంటి ఒక పుణ్యక్షేత్రము. ఇందులో వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఎన్నో విధములుగా ఆశీర్వదింపబడి వారి యొక్క కోరికలు నెరవేరి మరియ తల్లి ప్రార్థన ద్వారా ఎంతో చల్లని దీవెనలు పొందుతూ ఉన్నారు. ఈ విషయాన్ని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాము. ఈ 9 రోజులుగా ఇక్కడ వేడుకలు జరుగుతాయి, ప్రార్థనలు జరుపుతారు, నవదిన ప్రార్థనలు జరుపుతారు. దేవుని యొక్క ఆశీస్సులతో వేలాది మంది భక్తులు ఈ యొక్క పండుగలో పాల్గొంటారు. ఆ తల్లి యొక్క దీవెనలు అందరూ పొందాలని, ముఖ్యంగా మన కడప పట్టణంలో అందరూ శాంతియుతంగా క్షేమంగా జీవించాలని, ఆ మరియ తల్లి ప్రార్థన ద్వారా అందరము సుఖంగా సంతోషంగా జీవించాలని అందరి కోసం ప్రార్థన చేస్తాము. దేశ పౌరులందరూ సుభిక్షంగా ఉండాలని, అందరికీ దేవుని యొక్క దీవెనలు రావాలని ఈ పండుగలలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తాము. ఈ పండుగల కోసం ప్రత్యేకంగా భక్తులందరినీ ఆహ్వానిస్తున్నాము. దేవుని యొక్క దీవెనలు అందరికీ ఉండాలని ఈ పండుగలలో ప్రార్థన చేస్తాము. థ్యాంక్ యూ. రాయలసీమ జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి హుండీల లెక్కింపును నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో స్వామివారి శ్రావణ మాసం హుండీలు లెక్కించగా 40,71,120 రూపాయల నగదు, 11 గ్రాముల మిక్స్డ్ బంగారు వస్తువులు, 900 గ్రాముల మిక్స్డ్ వెండి వస్తువులు, యుఏఈ అరబ్కు చెందిన 10 దిర్హమ్స్ వచ్చాయన్నారు. శ్రావణ మాస ఉత్సవాలకు అన్ని విధాల మొత్తం 1,96,07,865 రూపాయలు భక్తులు సమర్పించినట్లు ఆయన తెలిపారు. ఆలయ పాలక మండలి చైర్మన్ కావలి కృష్ణతేజ ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు, దేవస్థానం ఉద్యోగులందరూ రాష్ట్ర ఉన్నతాధికారుల సూచన మేరకు సాంప్రదాయ వస్త్రధారణతో పరకామణి నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కేసరి స్వామి, ఉప ప్రధాన అర్చకులు రాజాస్వామి తదితరులు పాల్గొన్నారు.
విశాఖలో జరుగుతున్న సమావేశం నేపథ్యంలో టీడీపీ నేతల దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ఆర్సీపీ కడప జిల్లా డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ నాగార్జున రెడ్డి తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో విశాఖపట్నంలోని రిషికొండ ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు ఫస్ట్ క్లాస్ భవనాలు నిర్మించారన్నారు. ఈ భవనంలో టీడీపీ బలోపేతంపై సమావేశం నిర్వహిస్తూ భవనం పెంచి రూఢిపడినట్లు దుష్ప్రచారానికి తెరతీసిందన్నారు. గతంలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజాధనాన్ని జగన్ వృధా చేశారంటూ చెప్పపోయి విఫలమయ్యారన్నారు. ఈ క్రమంలో ప్రజలను మభ్యపెట్టాలన్న ఉద్దేశంతో జగన్పై దుష్ప్రచారం చేసి విఫలమయ్యారన్నారు. 450 కోట్లు వృధా అయిందని చెప్పబోయి బోర్లా పడినట్లు స్పష్టమైందన్నారు. కూటమి ప్రభుత్వం 400 కోట్లు ఖర్చు పెట్టి విశాఖలోని యోగాంధ్ర పేరుతో ప్రజాధనాన్ని వృధా చేసినట్లు ఆయన గుర్తు చేశారు. వైఎస్ జగన్ ఏం ఖర్చు చేసినా ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. సుగాలి ప్రీతి విషయంగా ఆరోపణ చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. సుగాలి ప్రీతికి ఆ కుటుంబానికి న్యాయం జరిగింది కేవలం వైఎస్ జగన్ హయాంలోనని తెలుసుకోవాలన్నారు. ఒక లోకల్ సమ్మిట్ వాళ్ళ పార్టీ బలోపేతం కోసం సేనానితో సేన అని చెప్పి ఒక కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఏదో ఒక విష ప్రచారం చేయాలి కదా ప్రతిపక్షం మీద, దాని మీద ఒక విష ప్రచారం చేయడం జరిగింది. నిన్న దానిలో భాగంగా రుషికొండలో ఉన్నటువంటి వరల్డ్ క్లాస్ బిల్డింగ్స్ ప్రభుత్వ వివిధ కార్యకలాపాల కోసం వినియోగించుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్లు కట్టిస్తే ఆ బిల్డింగ్లో వీళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని దాన్ని విజిట్ చేసి ఒక హాల్లో ఒక ఫాల్ సీలింగ్ పడినటువంటి దృశ్యాన్ని చూపించడం జరిగింది. జనరల్గా ఫాల్ సీలింగ్ అనేది అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కానీ లేదా జిప్సమ్ బోర్డ్స్తో కానీ బిల్డింగ్ లుక్ కోసము, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ తక్కువగా ఉండడానికి, ఏసీ కన్జంప్షన్ తక్కువ ఉండడానికి వాడతారనమాట. ఈ ఫాల్ సీలింగ్ జనరల్గా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏంటంటే ఫైర్ సేఫ్టీ కోసం లోపల ఐరన్ పైప్స్ వేసి స్ప్రింక్లర్స్ పెడతారనమాట. ఆ స్ప్రింక్లర్స్ కొన్నిసార్లు జనరల్గా లీక్ అవుతూ ఉంటాయి. సో ఆ లీక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫాల్ సీలింగ్ నువ్వు ఎంత క్వాలిటీ వేసుకున్నా కూడా అది వాటర్ అబ్జర్వ్ చేసుకొని కొన్ని రోజులకి ఏమవుతుందంటే పడిపోతుంది లీక్ ఉండడం వల్ల. అది జనరల్గా జరిగేది. కానీ ఇక్కడ నిన్న వచ్చిన సర్క్యులేట్ అయినటువంటి వీడియో వాళ్ళు సర్క్యులేట్ చేసినటువంటి వీడియోలో కానీ కొన్ని చూస్తే ఆ విధంగా అనిపించడం లేదు. అక్కడ ఆ పడినటువంటి ప్రాంతం పైన చూస్తే అక్కడ షార్ప్ ఎడ్జెస్, వీకట్ ఎడ్జెస్ కనిపిస్తూ ఉన్నాయి వీ షేప్లో. ఇలాంటి వీ షేప్ కట్స్ ఎప్పుడు వస్తాయంటే మన కింద నుంచి ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్తో పొడిస్తేనో మనకు కావాలని ఉద్దేశపూర్వకంగా దాన్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తే తప్ప ఆ విధమైనటువంటి షార్ప్ కట్స్ రావన్నమాట. ఒకవేళ అక్కడ వాటరే గడ రావడం వస్తే ఇక్కడ మీరు ఇది వేరే నేను జనరల్గా చూపిస్తూ ఉన్నాను. వాటర్ లీక్ అయితే ఒక లేయర్ లాగా వలయాలు ఫామ్ అవుతాయి దాని చుట్టూ పడిన చుట్టూ వలయాలు ఫామ్ అవుతాయి. ఆ వలయాలు ఫామ్ అయి కొన్ని రోజులకి ఆ మెత్తబడిన ప్రాంతం ఒక్కసారిగా యూనిఫామ్గా కింద పడిపోతుంది. ఇలాంటి షార్ప్ కట్స్ మామూలుగా వాటర్తో తడిచి కింద పడే ఫాల్ సీలింగ్కి రావు. సో అందులో చూపించినట్టు ఎక్కడే కానీ ఆ చుట్టుపక్క కానీ కొంచెం వాటర్ తేమ కూడా ఉండదు ఎక్కడే కానీ. సో దాన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది ఇది కావాలని చేసిన, ఉద్దేశపూర్వకంగా చేసిన విధంగా ఉంది అనేది ఆ పిక్చర్ చూస్తేనే తెలుస్తుంది. ఇంకోటి పడినది కూడా అదేదో కింద పడకుండా దానికి ఏదైనా ఇక్కడి నుంచి ఏదైనా పడిందంటే ఈడే పడుతుంది. ఇక్కడి నుంచి అదేదో ఒక 2 అడుగుల దూరంలో ఎలా పడింది అనేది కూడా ఆడ సందేహంగా ఉంది. అది పొడిచినప్పుడు ఏదో పౌడర్ లాగా అంతా కింద పడింది, కొన్ని మాత్రమే మిగిలినాయి అక్కడ. యాక్చువల్గా అక్కడ పడిన గ్యాప్కి అక్కడ పక్కన పెట్టిన దానికి కూడా అంత సరిపడేంత లేదు అక్కడ. ఏదో కొన్ని మిగిలినాయి, ఆ కొన్ని మిగిలినవి తీసుకొచ్చి అమర్చి ఆడ పెట్టినారు ఫోటో షూటింగ్ కోసం అని చెప్పి. మిగతాది వాటర్తో అంతా క్లీన్ చేయడం జరిగింది. ఆ వాటర్ కూడా ఎక్కడ కారుతున్నట్టు కూడా లేదు అక్కడ ఆ వీడియోలో కానీ ఆ పిక్చర్లో కానీ. ఇది కేవలం ఏంటంటే
వాళ్ళు ఇంతకుముందు చేసిన వాళ్ళే ఒప్పుకున్నారనమాట. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ డబ్బులు వృధా చేయాలని చూపించబోయి ఇండైరెక్ట్గా జగన్ గారు చేసిన స్టాండర్డ్స్ని చూపించి ప్రజల్లోకి ఒక పాజిటివ్ వే వెళ్ళింది. సో మనం అనుకున్నది వెళ్ళలేదు, వేరే విధంగా వెళ్ళింది. దాన్ని ఎలాగైనా మనం విష ప్రచారంగా మార్చాలనే ఉద్దేశంతో ఇప్పుడు వీళ్ళు దీన్నే ఒక ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి దాన్ని జగన్ గారి మీద నెగిటివ్గా చూపించాలనే ప్రయత్నం, దాన్ని కూడా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయినారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలు అంశాలపై చర్చా వేదికగా చైర్మన్ రామగోవింద్ రెడ్డి అధ్యక్షతన జెడ్పీ సర్వసభ్య సమావేశం. సభ్యుల ప్రశ్నలకు వివరణ ఇచ్చిన కలెక్టర్, ఆయా శాఖల అధికారులు. కడప నగరం కోఆపరేటివ్ కాలనీలో ఘనంగా వినాయక చవితి 41వ వార్షికోత్సవాలు. కుంకుమార్చన, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులు. కడప నగరం ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో వైభవోపేతంగా తిరునాళ మహోత్సవం. దైవ సందేశం అందజేసిన బిషప్ సగినాల పాల్ ప్రకాష్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.